ఈ రోజు నేనున్న లొకేషన్ పిఠాపురం. నేను తీసుకున్న స్కూల్ నారాయణ. ఫస్ట్ డౌట్ ఏంటంటే, సో వై నారాయణ, పిల్లలు ఎందుకు నారాయణ చూస్ చేసుకోవాలి? అండ్ సెకండ్ క్వశ్చన్, పేరెంట్స్కి కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? Good evening, sir. First of all, very thanks to choose Narayana over here. Myself, Afroz. I'm the principal of Narayana Pittapuram branch, sir. Clear, ma'am? అంటే మీరు అడిగిన దానికి ఏంటంటే ఎందుకు నారాయణ చూస్ చేసుకోవాలి అని 3 years నుంచి అనంటే నర్సరీ PP1 PP2 అంటే దాన్ని ఒక ఈ కిడ్ సెగ్మెంట్ అంటాం. ఓకే మ్యామ్. తర్వాత 1 to 5th అనేది ఈ చాంప్స్ అంటాం. 6 to 10th అంటే 6 to 9th అనేది మనం హై స్కూల్ అంటాం 10th క్లాస్ వరకు. 10th ఇస్ అ మెయిన్ పార్ట్ అనుకోండి. సో ఈ కిడ్స్ సెగ్మెంట్కి వచ్చేసరికి మనం బేసిక్ ఫౌండేషన్ ఎలా ఇస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఇచ్చే ఫౌండేషన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఏ అనే లెటర్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గానే ఏ అనే లెటర్ అయితే మనం ఒక లైన్ ఇలా గీసేసి స్లేట్ మీద రుద్దించేస్తాం. బట్ ఇక్కడ నారాయణలో ఏంటంటే ఒక లెటర్ ఫామ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ 4 days ఆఫ్ టైం. అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది స్ట్రోక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఎలాంటి స్ట్రోక్స్ ఇస్తామంటే స్లీపింగ్ లైన్ అవ్వచ్చు, అది స్లాంటింగ్ లైన్స్ అవ్వచ్చు, లేదనంటే స్టాండింగ్ లైన్ కానీ, ఆ హారిజాంటల్ లైన్ కానీ, వర్టికల్ కానీ, ఇవన్నిటి నుంచి స్టార్ట్ చేస్తాం. కర్వ్స్ కానీ అంటే సి ఎలా ఫామ్ అవుతుంది, దానికి ఏ కర్వ్, రైట్ కర్వా, లెఫ్ట్ కర్వా, అవన్నిటి నుంచి స్ట్రోక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మన దగ్గర ఏంటంటే స్లేట్ అండ్ పెన్సిల్ మెథడ్ ఉండదు. ఐడెంటిఫికేషన్ మనం పిల్లడికి చూపిస్తాం, ఎలా అది కర్వ్ అనేది ఇచ్చేస్తాం, దాన్ని ట్రేస్ చేయిస్తాం అన్నమాట. స్టాండ్ మీద కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించి ట్రేస్ చేస్తాం. అప్పుడు బాబుకి ఏంటంటే చూసి చేస్తున్నది ప్రాక్టికల్ మెథడ్ అనేది అలవాటు అవుతుంది. నెక్స్ట్ మనం ఇచ్చేది ఫోనిక్ సౌండ్. ఫోనిక్ సౌండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్. ఏ అన్నదానికి ఆ అన్నదానికి చాలా తేడా ఉంటుంది. ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ యాపిల్ అని అనేది వర్డ్కి సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెన్ ద చైల్డ్ స్టార్ట్స్ ద ప్రొనౌన్సియేషన్ ప్రాపర్లీ, అంటే ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రతి అక్షరంని, ప్రతి లెటర్ని ప్రొనౌన్స్ చక్కగా ఏ స్టేజ్ నుంచి చేస్తున్నాం? ఈ కిడ్స్ నుంచి చేస్తున్నాం. ఇఫ్ డోంట్ మైండ్ మ్యామ్, ఇప్పుడు ఆ ఫోనెటిక్ సౌండ్ చెప్పేటోళ్ళు లోకల్ వల్ల లేకపోతే బయట నుంచి తీసుకొస్తారు మీరు? లేదు సార్, మా టీచర్స్కి మేము వర్క్షాప్లో ఎవ్రీ మంత్ వర్క్షాప్ ఉంటుంది. సో వాళ్ళకి ట్రైన్ చేస్తారు. ఆల్రెడీ మనం ఎలాగో ట్రైన్ టీచర్స్ని తీసుకుంటాం, కానీ ఏంటంటే ఈ ఫోనిక్ సౌండ్స్ అనేది మనకి ట్రైన్ చేస్తారు. ఆ వాయిస్ అనేది వినిపిస్తారు. సో దీన్నంతా ట్రైన్ అయ్యాకనే మనం పిల్లల వరకు అది రీచ్ అవుతాం అనమాట. డెమో సెషన్స్ ఉంటాయి. దీన్ని కూడా స్టూడెంట్స్ని కూడా మనం ఏంటంటే ఓరల్గా ఏవీ రూమ్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళు వాళ్ళ అవతల మనం ఎలా అయితే వాయిస్ ఇస్తున్నామో సేమ్ అలా చెప్పేలాగా వాళ్ళకి చేయిస్తాం. సో ఏ ఫర్ ఇస్ అన్ యాపిల్ అలాగా అనేది చూపిస్తాం అనమాట. అండ్ ఇది ఏంటనంటే డిఫరెంట్ యాక్టివిటీస్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి మనం ఎదిగే కొంది స్టేజ్ ఫియర్ వస్తుంది. అవును మేడం, ఎవరికైనా సరే. ఇప్పుడు మీరు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడగలను, కానీ వన్స్ అపాన్ అ టైం మీకు కూడా స్టేజ్ ఫియర్ ఉండే ఉంటుంది. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ మనం నారాయణలో ఇచ్చే బెస్ట్ ఏంటంటే నర్సరీ నుంచి మనం ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొడతాం. అది అసెంబ్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీలో ప్రతి చైల్డ్ పోయం చెప్పడం కానీ, లేదంటే రైమ్స్ వాళ్ళు చెప్పింది వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ ఇట్స్ అనదర్ ఇష్యూ, బట్ వచ్చి అందరి ముందు మాట్లాడటం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్. ఇది ఫోర్స్ అవుతుందా మేడం పిల్లల మీద, లేకపోతే? లేదు సార్, ఇట్స్ అ ప్రాక్టీస్. ఎందుకనంటే మనము అసెంబ్లీ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్ చేయిస్తాం అనమాట. అది ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఆటోమేటిక్ ద చైల్డ్ గెట్స్ ఇంట్రెస్ట్ టు టాక్. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ అనమాట. లైక్ మాక్ సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళు చాలా కాంపిటీషన్స్ పెడతారనమాట. సో ఆ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు వీళ్ళకి ఏంటంటే మనం స్టోరీ టెల్లింగ్స్ కానీ, కహాని ఒక కార్వాన్ అని పెడతాం అనమాట సార్. సో ఆ లిటిల్ కళాకార్ అవన్నీ పెట్టేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ద చైల్డ్ అండ్ పేరెంట్ ఆల్సో గెట్ ద ఇంట్రెస్ట్ టు టాక్ విత్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో దాంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే చైల్డ్ అనేవాడికి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. మేడం, మీరు సౌండ్స్ కోసం చెప్పారు, అండ్ యాక్చువల్లీ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి. సో హ్యాండ్ రైటింగ్ మీద మీరు స్పెషల్ కేర్ తీసుకుంటారా? ఎస్ సార్, హ్యాండ్ రైటింగ్ మీద ఏంటంటే అదే మీకు చెప్పాను కదా,
ట్రేసింగ్ మెథడ్ మనం స్లేట్ మీద రుద్దించం. Okay. ఆ ట్రేసింగ్ చేసేటప్పుడు టీచర్ అనేవాళ్ళు ఇప్పుడు మన క్లాస్కి ఏంటంటే హ్యూజ్ బల్క్ ఆఫ్ మెంబర్స్ ఉండరు, క్లాస్కి ఒక 23 మెంబర్సే ఉంటారు. ఎప్పుడైతే టీచర్ వాళ్ళు పక్కన కూర్చుంటారో బుక్స్ ఇచ్చేసి ఆ ట్రేసింగ్ మెథడ్ అనేది వాళ్ళ చదివి రాయిస్తాం. ఈవెన్ మేము కూడా కూర్చోబెట్టి రాయించాం. మెయిన్ ఏంటంటే వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ అనేది ఎలా పట్టుకోవాలనేది కూడా మేము నేర్పిస్తాం. వీళ్ళకి క్లేతో వీటితో యాక్టివిటీస్ ఉంటాయి. క్లే, శాండ్, ఎవ్రీథింగ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట సార్. ఆ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే మైండ్ కూడా పిల్లలకి యాక్టివ్ అవుతూ ఉంటుంది. అండ్ వీళ్ళకి హవర్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి మేడం, లేకపోతే విత్ ఇన్ ద స్కూల్ టైంలోనే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారా? దిస్ ఇస్ పాయింట్ టు బి నోటెడ్ సార్. ఇప్పుడు ఎవ్రీ చైల్డ్ ఈజ్ నాట్ ఈక్వల్, ఎస్ మ్యామ్. రైట్? ఒక్కొక్కరికి గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది, ఒక్కొక్కరికి లో ఉంటుంది. Yes, సో అదేంటంటే చైల్డ్ టు చైల్డ్ ఎప్పుడైతే మనం ఇంటరాక్ట్ అవుతామో మనకు తెలుస్తుంది, ఎస్ దిస్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ పవర్, దిస్ చైల్డ్ ఈజ్ హ్యావింగ్ దట్ పవర్. ఆ పేరెంట్ని బట్టి ఇప్పుడు వాడు లోగా ఉన్నాడు, సో వాడికి ఏంటంటే ఒక ఎక్స్ట్రా టైం ఇచ్చి ఎక్కడ మనం అయితే వాడిని యాక్టివ్ చేసుకోవాలి, పర్ఫెక్షన్ చేసుకోవాలి అనేది మనం చేస్తాం. ఎందుకంటే వీళ్ళకి నాప్ సెషన్ ఉంటుంది అనమాట, Okay, ma'am. 1 hour 45 minutes స్లీపింగ్ అవర్ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడిని రీబిల్డ్ చేసుకోవాలి. Okay. అలానే వాడిని వదిలేయకూడదు మనం. Okay, ma'am. చైల్డ్ టు చైల్డ్ డిఫర్ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు ఒకలాగా, వీళ్ళని ఒకలాగా, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. సో ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో మనం ఎక్స్ట్రాగా వాళ్ళకి కేర్ తీసుకోవడం. మనకి ఏంటంటే ప్రతి క్లాస్కి 2 టీచర్స్ ఉంటారు, Okay. ఒక కేర్ టేకర్ ఉంటారు, స్కావెంజర్స్ టు ఐఎంఎస్. ఇవి ఉండటం వల్ల ఏంటంటే టీచర్ ఫోకస్ ఎక్కువ పిల్లల మీద ఉంటుంది. అండ్ ఇఫ్ డోంట్ మైండ్, ఈ PP2 అని ఏదైతే అంటున్నారు, ఈ కిడ్స్ అన్నది ఏదైతే ఉందో, ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటారు, టీచర్స్ ఎంతమంది ఉంటారు? యాక్చువల్లీ క్లాస్కి అయితే 2 members టీచర్స్ ఉంటారు సార్. ఓకే. సో ఆ 2 members అనేది వీళ్ళని చూసుకుంటారు. సో అలా క్లాస్కి PP1 ఈచ్ సెక్షన్కి 2 members ఉంటారు, PP2 ఈ సెక్షన్కి 2 members ఉంటారు అనమాట. సో సెపరేట్ కేర్ టేకర్ ఉంటారు. లంచ్ టైంలో కేర్ తీసుకోవటం కానీ, ఇప్పుడు స్టార్టింగే కొంతమందికి స్కూల్కి రావడానికి కూడా ఇదిగా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కేర్ తీసుకోవటం, యాక్టివిటీస్ చేయటం అవన్నీ చేస్తుంటాం. స్టార్టింగ్ కూడా పిల్లల్ని మేము కూర్చోపెట్టి నువ్వు A4 యాపిల్ చెప్పు, 1 2 3 చెప్పు అలా ఇప్పుడు చేయించాం. వి గో విత్ డిఫరెంట్ మెథడ్, డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి వస్తాయి అనమాట. ప్లే జోన్ ఉందా మేడం? ఎస్, ప్లే జోన్ ఉంది, మొత్తం అంతా ఏవి రూమ్స్ ఉన్నాయి, ప్యానెల్ బోర్డ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎలైట్ అనే రూమ్లో నేను చూసాను ఆల్రెడీ, అన్ని రూమ్లోని ప్యానెల్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే, మరి ఆ ప్యానెల్ బోర్డ్స్ నుంచి వచ్చే రేస్ వల్ల పిల్లలకి ఏమన్నా నో సార్, ఎందుకనంటే అది ఆల్రెడీ మొత్తం డిజైన్ చేసే వచ్చింది అదంతాని. పిల్లలకి ఎటువంటి ప్రొటెక్షన్స్ ఇవ్వాలో, దాంట్లో ఎన్ని వర్షన్స్ ఉన్నాయో ప్రతిదీ టీచర్ని దానికి సెపరేట్గా మనం 2 to 3 days మొత్తం వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ ఇచ్చాకనే దాన్ని బట్టి వచ్చింది. సేమ్ డౌట్ మాకు వచ్చింది స్టార్టింగ్, బట్ వెన్ ఎవర్ దట్ డెమో వాస్ గివెన్ టు అస్, సేమ్ డెమో మేము పేరెంట్స్ కూడా ఇచ్చినాం. దీంట్లో ఇట్లా ఉంటుంది, ఇది ఐస్కి ఎఫెక్ట్ కాదు, దీనివల్ల ఏంటంటే పిల్లలు ఇంకా క్లారిటీగా నేర్చుకోవచ్చు, మనం చూసే ఇంట్లో టీవీ కన్నా ఇది ఫాస్ట్ అడ్వాన్స్ బెటర్గా ఉంది అనేది ప్రతిదీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. అండ్ మన దగ్గర ల్యాబ్స్ ఏమి ఉన్నాయి మేడం? ఏమేమి ఉన్నాయి మేడం? ల్యాబ్స్ ఫిజిక్స్ ల్యాబ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ల్యాబ్స్ ఉన్నాయి సార్. ఓకే మ్యామ్. కంప్యూటర్ ల్యాబ్స్ ఆర్ దేర్, ఏవీ రూమ్స్ ఆర్ దేర్ సార్. అండ్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు మేడం, చెప్పొచ్చా? ఎస్ సార్, ఇప్పుడు మాకు 707 స్ట్రెంత్ ఉన్నారు సార్, అండ్ విత్ ఎలైట్ అండ్ ఒలింపియాడ్ ప్లస్లో ఉన్నారు సార్. ఓకే మేడం. సో వాట్ ఈస్ ఒలింపియాడ్ యాక్చువల్లీ? వాట్ ఈస్ ఒలింపియాడ్ ఇస్, మనం ఏంటంటే ఈ టెక్నో నుంచి కరికులం అనేది చేంజ్ అవుతుంది. వాట్ ఎవర్ యువర్ ఇంటర్మీడియట్ లెవెల్స్ ఆర్ దేర్, ఫర్ ఎగ్జాంపుల్ జేఈ అవ్వచ్చు, జేఈ అడ్వాన్స్ అండ్ మెయిన్స్, ఇవాళ కూడా చూడండి టాప్ ర్యాంక్స్ నారాయణవే ఉన్నాయి. అవును మేడం. ఎస్ ఆర్ నో? సో అది ఏంటంటే మనం 6th క్లాస్ నుంచి వీళ్ళకి ఇస్తాం అనమాట ఆ బేసిక్ అనేది. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ నీట్ బయాలజీ ఏదైతే ఉందో దాని గురించి మనం ఎక్కువ చైల్డ్కి ఇది చేస్తాం. ఎవ్రీ వీక్ CDF ఎగ్జామ్ ఉంటుంది అనమాట. CDF ఎగ్జామ్ రోజునంటే అది ఎంపీసీ, నాన్ ఎంపీసీ ఉంటుంది, దాంట్లో కొన్ని పాయింట్స్ ఇస్తారు. అది పిల్లల చేత మనం మొత్తం దాన్ని ఇది చేయించేసి, లైక్ సమ్స్ బోర్డు మీద చేయించేసిన తర్వాత పిల్లలు దాన్ని ఆ ఫార్ములాస్ అనమాట, అవి మెయిన్ ఫార్ములాస్. సో అవి ఎక్కడ పెడితే మనకి ఆ ఫార్ములా సమ్ అనేది వస్తుందా అనేది పిల్లలకి మనం
ఇంకల్కేట్ చేస్తాం. సో అది ఎగ్జామ్ ఉంటుంది సార్, జేఈ మెయిన్స్ ఒకసారి ఉంటుంది, అడ్వాన్స్ ఒకసారి ఉంటుంది. ఇవి ఎందుకు అలవాటు చేస్తామంటే రేపు రాసే ఎగ్జామ్కి వీళ్ళని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తాం. సో ఈ టెక్నాలజీ ఏంటంటే ఒక 20 సమ్స్ ఉంటాయి, అక్కడ ఒక 100 సమ్స్ ఉంటాయి. సో ఒలింపియాడ్లో పిల్లలు ఉండేవాళ్ళు కొంచెం షార్ప్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్స్, ఎక్కువ నాలెడ్జ్ అండ్ లైక్ ఏవి రూమ్స్ ఉంటాయి వాళ్ళకి, దాని మీద డిజిటలైజ్ చేయటం అవి ఎక్కువ వాళ్ళకి చేయిస్తాం. నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఇంకొక 1 more క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. సో మీరు ఒక 3 యాప్స్ రన్ చేస్తున్నారు, పేరెంట్కి ఒకటి అండ్ స్టూడెంట్కి ఒకటి అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాఫ్కి ఒకటి. సో ఇది సక్సెస్ అయిందా మేడం? యూజ్ ఉందా? అసలు ఏంటి అసలు ఈ యాప్స్? ఇది సక్సెస్ అయ్యిందా అని అంటే సార్, ఎందుకంటే ఒక యాప్ని డిజైన్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. ఎస్ అబ్సల్యూట్లీ. దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలంటే బోల్డ్ అంత మనం బ్యాకప్ ఇవ్వాలి. సో దాన్ని మీరు ఫ్రీగా ఇస్తున్నారు పిల్లలకి యాప్స్ని, అండ్ ఈవెన్ దో వాళ్ళకి జీపీఆర్ఎస్ ట్రాకింగ్ కూడా ఇస్తున్నారు పేరెంట్కి. సో ఇది చాలా బెనిఫిట్ అవుతుంది, మీకు అది చాలా ఖర్చు. సో వై యూ షుడ్ ప్రొవైడ్ ఇన్ 3 యాప్స్? వై ఇన్ ద సెన్స్ యాప్స్ నవ్ డేస్ పిల్లలకి చాలా యూస్ఫుల్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడు క్లాస్కి వస్తాడు, క్లాస్కి వచ్చిన తర్వాత అదే సేమ్ డౌట్ వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ వచ్చి టీచర్ని అడిగే కన్నా మా యాప్స్ ఎలా ఉన్నాయి అంటే ఈవినింగ్ వెళ్ళి అది పోర్టల్లో ఓపెన్ చేసుకుంటే మన డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. సో లెసన్స్ ఆల్రెడీ అందులో ఉంటాయి, డెఫినెట్గా లెసన్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే ఈ కిడ్స్కి ఒక టెస్ట్ జరుగుతుంది, అది చాలా భలే ఉంటుంది సార్. అది చాలా అంటే నాలెడ్జబుల్గా ఉంటుంది అనమాట. పిల్లలకి కూడా, పేరెంట్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అది. ఆ యాప్లో ఏంటంటే వాళ్ళ రైమ్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాబ్ హోల్డర్ని అనుకోండి, నేను స్కూల్కి వచ్చి అంత మాట్లాడలేకపోవచ్చు టీచర్ తోటి. టీచర్ చెప్పే రైమ్ ఏమొచ్చి స్టూడెంట్ కొంతవరకే నేర్చుకున్నాను, కానీ నేను అదే యాప్ ఆన్ చేసేసి నా టీవీకో దేనికో కనెక్ట్ చేసి ఆ రైమ్ అలా వినిపిస్తుంటే పిల్లలు నేర్చుకుంటారా? నేర్చుకోడా? కంటిన్యూ అవుతాడు. ఎగ్జామ్స్ రాయటం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం, అది మాకు యాప్స్లోనే వస్తుంది. ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లో వాడు ఇదవుతాడు. లెసన్స్ గురించి ఇంకా కొంచెం తెలిసి, ఇప్పుడు సమ్వన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ అవ్వచ్చు. ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే యాప్స్ ఓపెన్ చేసి దాంట్లో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే పిల్లలు అనుకోండి దాన్ని చూసి ఆ టెక్స్ట్ బుక్ని రిఫర్ అవుతూ చదువుతూ ఉంటారనమాట. సో ఈ యాప్స్ని డిజైన్ చేయటం ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ నారాయణ సార్, విచ్ ఈస్ వెరీ, ఎందుకంటే నాకు 3 పిల్లలు ఉన్నారు. సో నేను కూడా ఏం చేస్తానంటే, బికాజ్ మార్నింగ్ టు ఈవినింగ్ నాకు కొంచెం టైం ఉండదు వాళ్ళని కేర్ తీసుకోవడానికి. సో యాప్ ద్వారా నేను వాళ్ళని ఎగ్జామ్స్ రాయించటం లేదు అని అంటే, బికాజ్ ఎగ్జామ్ కూడా సార్ టాపిక్కి రిలేటెడే ఉంటుంది అనమాట. ఆ టాపిక్ ఎప్పుడైతే రిలేటెడ్ ఉంటుందో నాకు ఈజీగా అవుతుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. కానీ ఫన్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఆడే మొబైల్ గేమ్స్లో కన్నా మా గేమ్స్ ఇంకా చాలా బాగుంటాయి. సో దాని గురించి అని యాప్స్ అనేది పెట్టున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం.